హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి 2016 మారుతి స్విఫ్ట్ వీడిఐ సార్. ఓన్లీ వీడిఐ, ఓన్లీ ఇందులో పవర్ స్టీరింగు, పవర్ విండోస్లు, సెంట్రల్ లాకింగ్ వస్తుంది. ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్ ఏం రాదు. వీడిఐ ఆప్షన్ అయితే ఏబిఎస్ హిట్ వస్తుంది, ఏబిఎస్ ఎయిర్ బ్యాగులు వస్తాయి. డీజిల్ వెహికల్ సార్. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది, ఆంధ్ర వాళ్ళకైతే నడవదు. ఇది 2016 12 నెలలో మ్యానుఫ్యాక్చర్, 17 రిజిస్ట్రేషన్ అయింది. బండికి ఒకటే కీ ఉంది, ఇన్సూరెన్స్ లేదు సార్. బండి వచ్చేసి ముంగ టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి, వెనక టైర్లు మొత్తం 50% చూపిస్తా చూడండి. వెహికల్ ఇది మన ఎల్బినార్ లొకేషన్ సార్. నేను అన్నీ అయితే ఎవరు అయినా సార్ ఓనర్ బండ్లు పెడతా. నేను ఈ ఓనర్ బండ్లే నేను తీస్తా. నేను ఎవరు డీలర్ బండ్లు ఏం తీయను నేను, ఓకేనా. ఎన్ని కస్టమర్ బండ్లు మనకు ఫోన్ చేసి మరి చెప్తారు అనమాట. ఇంకో ఈ గ్లాస్ మాత్రం చేంజ్ అయింది. మనం తీసే ప్రతి ఒక్క వీడియోలలో మాత్రం రీడింగ్ విషయం మరీ చెప్తున్నా. రీడింగ్ మీద నేను ఒరిజినల్ ఇయ్యను. బండి కాకపోతే ఏం పార్ట్ చేంజ్ అయింది, ఎట్లెట్లుంది మొత్తం చెప్తాను నేను. కానీ ఒక రీడింగ్ మాత్రం ఎలాంటి గ్యారెంటీ ఉంటుంది సార్. మీరు ఎందుకంటే మరీ నన్ను రీడింగ్ ఒరిజినల్ చాలామంది అడుగుతారు. రీడింగ్ మన దగ్గర ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ నీ సర్వీస్ ఇచ్చే చూపించలేదు, తీపియలేదు కనుక మన దగ్గర లేదు, మనం చెప్పం. ఇంకో టైర్లు చూడవచ్చు, ముంగడి అయితే సీల్ టైర్లు ఉన్నాయి. సస్పెన్షన్ ప్రకారం అయితే ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు. ఇంకో ముంగడి గ్లాస్ ఒకటి చేంజ్, ఈ గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ ఉంది. ఇంకో సీట్లు కూడా సార్ ఒక ఆడాడ లైట్గా చిన్న ఒక 80% అయితే సీట్లు ఉన్నాయి. కంపెనీ మ్యూజిక్ సిస్టమే ఉంది. ఆటో క్లైమేట్ ఏసీకి ఏం రాదు, ఎయిర్ బ్యాగ్ ఏం రాదు. ఇంటీరియర్ అయితే చాలా, కాకపోతే చిన్న టచ్ అప్లకు అయితే మాత్రం పెయింటింగ్ అయింది. మేజర్గా మాత్రం ఏం కాదు. ఒకటి మాత్రం ఒక బానెట్ ఒకటి చేంజ్ అని చూపిస్తాను నేను. ఇదంతా టోటల్ ఒరిజినలే ఉంది. ఇంకో పవర్ విండోస్, ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. చూడవచ్చు 2016 స్విఫ్ట్ వీడిఐ. ఇది డీజిల్ వెహికల్ సార్. మైలేజ్ కూడా 20 పైన, 20 లాంగ్లో అయితే 21, 22 ఇస్తుంది. సిటీలో అయితే 20 దాకా ఇస్తుంది సార్ డీజిల్ వెహికల్ ఇది. ఈ గ్లాస్ కూడా టోటల్ ఒరిజినల్ ఇది. ఇంకో లైట్గా సీట్ అయితే చినిగినాయి, మీరు ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు. ఏపీఎస్ లోపల ఫుల్ మ్యాట్ కూడా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గానే ఉంది. ఇంకో ఇదంతా బండి, ఇదంతా ఒరిజినల్. ఈ పిల్లర్లు కానీ అప్రాన్లు కానీ అన్నీ నేను చెక్ చేస్తాను నేను. ఇంకో పవర్ విండోస్, ఇంకో ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది. వెనకే మాత్రం ఒక 50% టైర్లు ఉన్నాయి సార్. చూడొచ్చు, వెనకే మాత్రం ఒక 50%. ఇప్పటికైతే టైర్ల విషయానికి నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. చూడొచ్చు వెహికల్ని. ఇంకో మారుతి స్విఫ్ట్ వీడిఐ. కీ కూడా ఒకటే ఉంది, బండికి ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇదంతా ఒరిజినల్ ఉంది. ఇదంతా ఒరిజినల్ ఉంది. ఇదంతా ఒరిజినల్. స్టెప్ని కూడా వచ్చేసి స్టెప్ని కూడా ఒక 50% ఉంది. మనకైతే లోపలైతే జాకీ పాన్ అయితే అవుపిస్తలేదు. మరి కస్టమర్ అడగాలి, మరి ఇస్తాడా, మరి అడగాలి. ఉంటే ఇస్తాడు, నేనేదో మాత్రం గ్యారంటీ అయితే ఇస్తాను. ఇందులో లేదు. ఇప్పుడు వీడియో తీసిన కనుక నేను తర్వాత ఫోన్ చేసి అడుగుతాను నేను. ఈ డిక్కీ కూడా టోటల్ ఒరిజినల్లో ఉంది. ఈ డిక్కీ కానీ ఇదంతా టోటల్ ఒరిజినల్లో ఉంది. కాకపోతే బంపర్, ముంగడ బంపర్ పెయింట్ అయింది, వెనక బంపర్ పెయింట్ అయింది. కిందంగా చూడొచ్చు, అండర్ బాడీ కూడా చూడొచ్చు. ఇదంతా ఓకే ఉంది. ఇంకో వెనక టైర్ 50% ఉన్నాయి. ఇంకో రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఇదంతా ఇంకో రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఇది ఇంకో టైర్లు కానీ సస్పెన్షన్ కానీ ఇక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. ఈ గ్లాస్ ఒరిజినలే. ఇంకో వెనక ఈ గ్లాస్ కూడా ఒరిజినల్, ఎందుకంటే ఇలా చూపించలేదు. ఇది కూడా షోరూమ్ గ్లాసే. ముంగ గ్లాస్ ఒకటైతే మారింది. ఇంకో సైడ్ రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఇంకో సీట్లు అయితే లైట్ ఆడాడి అక్కడెక్కడ చిన్నది, అంటే ఇది ఏం ఇది కనుక ఇటు లైట్ చినిగింది. ఇదంతా టోటల్ ఒరిజినలే ఉంది. ఇదంతా ఒకే ఉంది. పిల్లర్లు కానీ, ఇంకో పవర్ విండోస్, ఈ డోర్ కూడా షోరూమ్ డోరే ఉంది. ఇంకో ఈ గ్లాస్కు టోటల్ ఒరిజినల్ ఇది. ఇంకో పవర్ విండోస్, అడ్జస్ట్మెంట్ మిర్రర్లు, ఇంకో ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. ఇంకో మీకు ఇంజన్ నెంబర్, స్టేషన్ నెంబర్ కావాలంటే చూడొచ్చు. ఇంకో క్లచ్ ఫంక్షన్, బ్రేక్ ఫంక్షన్ కానీ చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఈ వెహికల్ వచ్చేసి మాత్రం ఎల్బినార్ లొకేషన్లో ఉంది. ఎల్బినార్ లొకేషన్ విజయలక్ష్మి దగ్గర. ఇంకో కిలోమీటర్ మాత్రం 76,739. ఈ రీడింగ్ మీద నేను ఎలాంటి గ్యారంటీ ఇయ్యను. నా దగ్గర షోరూమ్ టాక్ హిస్టరీ లేదు, కస్టమర్ కూడా నాకేం చెప్పలేదు కనుక దీని మీద మనం గ్యారంటీ ఇవ్వం. ఇంకో స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. ఏసీ కూడా వర్కింగే ఉంది. ఏసీ వర్కింగే ఉంది. పవర్ స్టీరింగ్ వర్కింగే ఉంది. సెంటర్ లాకింగ్ వర్కింగే ఉంది. పవర్ విండోస్లు పనిచేస్తున్నాయి, ఏసీ పనిచేస్తుంది. ముంగ టైర్లు సీల్ టైర్లు, వెనక టైర్ 50%. స్టెప్పిన్ వచ్చేసి ఒక 50% ఉంది. నీకు ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తా చూడొచ్చు మీరు. బండికి వచ్చేసి ఇన్సూరెన్స్ లేదు, సెకండ్ కీ లేదు.
ముంగడి అయితే 2 అయితే సీల్ టైర్లు ఉన్నాయి, వెనకే మాత్రం 50% ఉన్నాయి. ఈ బానెట్ మాత్రం ఒకటి చేంజ్ అయింది. మేజర్గా మాత్రం యాక్సిడెంట్ అయితే ఏం లేదు. ఇంకో ఇదంతా ఒరిజినల్ ఉంది, ఇదంతా ఒరిజినల్. ముంగడు బంపరు వెనక బంపరు 2 పెయింట్ అయినాయి. బ్యాటరీ మాత్రం ఎక్సిడ్ బ్యాటరీ కాదు, మామూలు బ్యాటరీ ఉంది, ఎక్సిడ్ ఏం కాదు. ఇంకో టైమింగ్ చైన్ కూడా చేంజ్ అయింది, టైమింగ్ చైన్ కూడా ఒరిజినల్ లేదు. ఏబిఎస్ బ్రేక్ ఉంది, ఎయిర్ బ్యాగ్ లేవు అంతే. ఇంకో స్టేషన్ నెంబర్, ఇంజన్ నెంబర్ చూడొచ్చు. ఈ బానెట్ మాత్రం చేంజ్ అయింది, ఈ బానెట్ మాత్రం ఒరిజినల్ కాదు. ఇంకా మీకు సేసి కానీ సేసి గ్యారంటీ, మనం అప్రాన్ల గ్యారంటీ, ఇంకో అప్రాన్ గ్యారంటీ, సేసి గ్యారంటీ, పిల్లర్ల గ్యారంటీ. బండి మాత్రం మేజర్గా ఎలాంటి యాక్సిడెంట్ లేదు. చిన్న చిన్న టచ్ షాప్లకు మాత్రం ముంగడ బంపర్ వెనక బంపర్ పెయింట్ అయింది. మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే ఎలిపిన లొకేషన్లో ఉంది. మీకు ఆయిల్ కూడా చూపిస్తా. ఆయిల్ చేంజ్ ఎలాగనో కొనుక్కొని చేసుకోవాలా, కాకపోతే అంత నల్లగా అయితే ఏం లేదు. గ్యాస్ ఇటు బ్యాగ్ అయితే ఏం కొడతలేదు. ఇది సార్ బండి. ఇంతవరకు అయితే ఇంజన్ అయితే ఏమి ఇప్పలేదు, ఇంజన్ ఇప్పని బండే ఇంత. కాకపోతే ఒక రీడింగ్ మాత్రం నాకు అంత పర్ఫెక్ట్గా మాత్రం కరెక్ట్ రీడింగ్ అయితే ఒక్కరికి అది ఒక్కటైతే ఏమనిపిస్తలేదు, అంత ఒకే ఉంది బండి. ఒక బానెట్ ఒకటి చేంజ్ అయింది. ఇది సార్. మీరు ఇంకేమైనా బండి మీరు చూడాలనుకుంటే వెళ్ళిపోయిన లొకేషన్లో ఉంది. ఇంకో ఇక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు కిందంగా. గేర్ బాక్స్ గిట ఇంజన్ల గిట ఏం లేదు. బండి అయితే మాత్రం ప్రస్తుతానికైతే పర్ఫెక్ట్ ఉంది. సస్పెన్షన్ ఒక 80% ఉంది. టైర్లు కూడా ఒక 80% అనుకోరాదు, ఇంకా 80% ఉంది. ఇది సార్ బండి చరిత్ర. మీకు ఎవరైనా ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉంటే 2016 మోడల్, VDI 17 రిజిస్ట్రేషను. మీకు ప్రైవేట్ సివిల్ ఉన్న లేకున్నా ప్రైవేట్లో కూడా లోన్ వస్తుంది, సివిల్ ఉంటే కూడా లోన్ వస్తుంది. కస్టమర్ ప్రైస్ వచ్చేసరి ఇది మాత్రం 4,30,000 చెప్తారు. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు. మీరు రండి, చూసుకోండి, చెక్ చేసుకోండి, ట్రాల్ కొట్టుకోండి. నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తా. ఓనర్ మీరు ఎంత ఇచ్చినా, ఆయన 4,30 చెప్తున్నా, ఆయన ఎంత ఇచ్చినా తీసుకోండి. నేను ఓన్లీ కమిషనే తీసుకుంటా, ఓన్లీ మన కమిషన్ బేసికే. ఆయన మీరు 4,30 కాదు, 4 ఇచ్చినా తీసుకోరు, 3.5కి ఇచ్చినా తీసుకోరు. డైరెక్ట్ ఫోన్లో మాట్లాడిపిస్తాం. మీరు ఫోన్లో మాట్లాడి ఆయన ఎంత ఇచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మనం ఓన్లీ ఫిక్స్ కమిషన్, ఒకటే కమిషన్ అవునా. మనం 10,000 తీసుకుంటున్నాం కనుక డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తా. ఈ బండి ఓవర్ నేను 10,000 కమిషన్ తీసుకుంటా. ఓనర్ మీరు ఎంత ఇచ్చినా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే నాకు ఒక ఫిక్స్ అయినప్పుడు నాకు ఇంత పర్సెంట్ అనేది ఏం లేదు కనుక ఆయన ఎంత ఇచ్చినా తీసుకోండి, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా. కస్టమర్ మాత్రం 4,30,000 చెప్తుండు. ఇది ఫిక్స్డ్ ప్రైస్గా నెగోషియబుల్ ఉంది. ఈ వెహికల్ చూడాలంటే ఎల్బినార్ విజయలక్ష్మి సిమ్లేదర్ కాడికి ఒక గంట ముందు వచ్చి ఫోన్ చేస్తే నేను కూడా కస్టమర్ ఫోన్ చేయవలసి వస్తుంది. ఉండా బయట వేయండా అని అడిగి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానమాట. ఓకేనా. ప్లీజ్ మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2016 మోడల్ స్విఫ్ట్ VDI డీజిల్ వెహికల్. ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది. 2 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి, వెనక టైర్లు 50% ఉన్నాయి. ABS బ్రేక్ వచ్చింది, పవర్ స్టీరింగ్ వస్తుంది, 4 పవర్ విండోస్లు వస్తాయి, సెంటర్ లాకింగ్ వస్తుంది. బండికి ఇన్సూరెన్స్ లేదు, సెకండ్కి లేదు. ఓకేనా. కిలోమీటర్ 72,000 కానీ కిలోమీటర్ గ్యారెంటీ లేదు. బండి ప్రకంగా మాత్రం పర్వాలేదు, ఎక్సలెంట్. ఇప్పటికైతే ఎలాంటి వర్క్ అయితే ఏం అవుపిస్తలేదు. ఇక చేసుకుంటే చిన్న బండి అవుతారు, అప్ సర్వీసింగ్ చేయించుకోవాల్సిందే, అంతే ఉంది తప్ప పెద్ద మేజర్గా మాత్రం ఎలాంటి యాక్సిడెంట్. ముంగడ బంపర్, వెనకడ బంపర్ పెయింట్ అయినాయి, బానెట్ అయితే అక్కడ చేంజ్ అయింది. ఓకేనా. ఇంకేం డౌట్ ఉన్నా నాకు వాట్సాప్లో ఆయన పెట్టు, ఫోటోలు పంపిస్తే ఆర్సీ పెడితే ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, దాన్ని వివరంగా ఇస్తాను. ఓకేనా. ప్లీజ్ మన ఛానల్ కొత్త చూస్తున్నాం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నరసింహ కార్ బజార్. ఓకే.